హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. ఈరోజు మేము శ్రీశైల పుణ్యక్షేత్రానికి వచ్చాము. ఇక్కడ శ్రీశైల పుణ్యక్షేత్రంలో చాలా పురాతనమైన 5 పంచమఠాలు ఉంటాయి. ఆ పంచమఠాలలో ఒకటైనటువంటి సారంగధర మఠానికి అయితే వచ్చాము. ఇక్కడ ఈ పురాతన సారంగధర మఠాన్ని చూస్తూ ఇక్కడి విశేషాలను కూడా తెలుసుకుందాం. రండి ఫ్రెండ్స్. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి వారి ప్రధాన దేవాలయం నుండి 2 కిలోమీటర్ దూరంలో ఈ సారంగధర మఠం అయితే ఉంటుంది. ఇది చాలా పురాతనమైనటువంటి మఠం అనే చెప్పుకోవచ్చును. పంచపాండవులు కూడా ఈ మఠంలో తపస్సు చేశారని చెప్తుంటారు. సారంగధరుడనే మహారాజు ఈ మఠాన్ని నిర్మించాడని ఇక్కడి స్థల పురాణం అన్నమాట. శ్రీశైలంలో సాధువులు తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలం ఏదైనా ఉంది అంటే అది సారంగధర మఠం అనే చెప్పుకోవచ్చును. శిథిలమైన ఈ మఠాన్ని శ్రీ శ్రీ రత్నానంద మహారాజ్ స్వామి వారు ఇక్కడ తపస్సు చేసి ఈ మఠాన్ని అయితే పునర్నిర్మాణం చేశారని ఇక్కడ చెప్తుంటారు. పంచమఠాలలో అన్ని మఠాలు శిథిలావస్థలో ఉన్నప్పుడు రత్నానంద స్వామి వారు ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకొని వచ్చే భక్తులకు మరియు సాధువులకు ఇక్కడ సదుపాయాలను ఏర్పాటు చేసుకొని మరియు అన్నదానాలను కూడా జరిపించేవారట. ఈ మఠంలో వెలసినటువంటి స్వామివారిని పంచలింగేశ్వర స్వామివారని ఇక్కడ పిలుస్తారు. శ్రీశైలానికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ చూడదగినటువంటి యాత్రాస్థలం ఇది అని చెప్పవచ్చును. మీరు శ్రీశైలానికి కానీ వస్తే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఈ మఠంలో ఏదో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీని మనమైతే గమనించవచ్చును. చుట్టుపక్కల పచ్చని ప్రకృతి నడుమ ఈ మఠాన్ని దర్శించుకోవడము నిజంగా ఒక అదృష్టం అనే చెప్పవచ్చును. మా వీడియో డిస్క్రిప్షన్లో ఈ మఠాన్ని చేరుకోవడానికి గూగుల్ మ్యాప్ లింక్ని అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. తప్పకుండా ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ మఠానికైతే మేము శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో అయితే వచ్చామన్నమాట. ఇక్కడికి శివరాత్రి మరియు ఉగాది సమయాలలో లక్షలాది మంది భక్తులైతే వస్తారన్నమాట. ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యము రుద్రాభిషేకాలు మరియు విశేష పూజలను అయితే చేస్తుంటారన్నమాట. మేము శ్రీశైలానికి ఎప్పుడు వచ్చినా ఈ సారంగధర మఠాన్ని విజిట్ చేయడం అయితే మర్చిపోమన్నమాట. ఎందుకంటే ఈ చక్కటి వాతావరణంలో ఇక్కడ స్వామివారి దర్శనం మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వెన్నెల ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.